విక్రమార్క కథలు. పట్టు వదలని విక్రమార్కుడు మరల మోదుగ చెట్టునెక్కి బేతాళుని భుజాన వేసుకొని మౌనంగా నడవసాగాడు. అప్పుడు శవంలో నుంచి బేతాళుడు, విక్రమార్క మహారాజా, నీకు మార్గాయాసం తెలియకుండా ఒక కథ చెబుతాను విను అంటూ ఇలా ప్రారంభించాడు. ఒక అగ్రహారంలో బ్రాహ్మణుని కొడుకు అర్జునస్వామి, అతిరూప అతని భార్య. వాళ్ళిద్దరూ చాలా అన్యోన్యంగా అనురాగంతోనూ ఉండేవారు. ఒకసారి పండు వెన్నెలలో ఆరుబయట ఆ దంపతులు నిద్రిస్తుంటే ఆకాశంలో పోతున్న రాక్షసుడొకడు అతిరూప అందాన్ని వెచ్చి భర్తకి తెలియకుండా ఆమెను ఎత్తుకుపోయాడు. మెలకు వచ్చినాక అర్జునస్వామి భార్య కనపడక ఎక్కడికి ఎలా పోయిందో తెలియక ఆమెను వెతుకుతూ పల్లెలు పట్టణాలు తిరగసాగాడు. ఒకరోజు అతను చాలా ఆకలిగా ఉండి ఒక బ్రాహ్మణుడి ఇంట్లో అన్నం అడిగాడు. గృహిణి ఒక ఆకులో అన్నము కూరలు ఇవ్వగా పట్టుకొని నదీ తీరానికి వచ్చి స్నానం చేసి ఒక చెట్టు కింద కూర్చొని భుజించబోతున్నాడు. అదే సమయంలో ఆకలితో ఉన్న గరుడ పక్షి ఆ చెట్టు కొమ్మ మీదనే కృష్ణ సర్పాన్ని ముక్కుతో పొడిచి తింటుంటే ఆ బాధకు పాము కక్కిన విషం చెట్టు కింద కూర్చొని తింటున్న అర్జునస్వామి అన్నంలో పడింది. ఆ అన్నం తిన్న అర్జునస్వామి విషం తలకెక్కి మరణించాడు. రాజా, బ్రాహ్మణ హత్యా దోషం ఎవరిది అని అడిగాడు బేతాళుడు. బ్రాహ్మణుని భార్య అన్నం పెట్టింది. గరుడ పక్షి ఆకలితో పాముని పొడిచి తింది. పాము వేదన సమయించుకోలేక విషం కక్కింది. అది అన్నంలో పడింది. తెలియని అర్జునస్వామి దానిని తిన్నాడు. కాబట్టి వీరిలో ఎవరిదో దోషమని చెప్పడం న్యాయం కాదు. ఈ కథ వినిన వారెవరైనా దోషం ఎవరిదైనా అని చెబితే అలా చెప్పిన వారిదే అసలు దోషం అని తీర్మానించాడు విక్రమార్కుడు. విక్రమార్కుడికి ఈ విధంగా మౌనభంగం కాగానే బేతాళుడు కట్లు విడిపించుకొని రివ్వున ఎగిరిపోయి మోదుగ చెట్టు కొమ్మకి తలక్రిందులుగా వేలాడసాగాడు. విక్రమార్కుడు మళ్ళీ అతని కోసం బయలుదేరాడు.